శ్రీ గురుదత్త జయ గురుదత్త ద్రాం దత్తాత్రేయాయ నమః గం గణపతయే నమః దుం దుర్గాయే నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి బాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. మారుతి అనుగ్రహం ప్రారంభ 21వ తారీఖు ఏప్రిల్ నెల 2025 సోమవారం ఉత్తరాషాఢ నక్షత్రం తిథి అష్టమి తిథి బహుళాష్టమి అనఘాష్టమి అంటారు. బహుళ పక్షంలో ఉన్నాం మనం. విశ్వవసునామ సంవత్సరంలో చైత్రమాసంలో ఈ బహుళ పక్షంలో కొన్ని ముహూర్తాల్లో కొన్ని పరిహారాలు మానవాళికి సకల కోరికల్ని సిద్ధింపజేస్తాయి. అలాగే ఈరోజు తిథి అష్టమి, ఉత్తరాషాఢ నక్షత్రం, సోమవారం, ఈ 3 కలయికల ద్వారా ఒక దీపం వెలిగించాలి. మీరు ఆవు నెయ్యి వేసి ఆకుపచ్చ రంగు దీపం వెలిగించాలి. ఇవాళ అంటే ఆకుపచ్చ రంగులో ఉన్న ఒత్తి వేయాలి. ఉద్భుజ్యస్వాగ్నే ప్రతిజాగుహ్యేనమిష్ట పూర్తే సగుం సృచేథ మయంచ పునః కృణ్వగ్గుస్త్వా పితరంజమాన మన్వాతాగుం సేత్వయేతంతమేతం. నిజంగా బుధగ్రహ అనుగ్రహం ఉన్న ఇంట్లో డబ్బు నిలుస్తుంది, ఉద్యోగం వస్తుంది, వ్యాపారంలో విశేష యోగాలు సంభవిస్తాయి. ఈరోజు ఈ దీపం వల్ల ఏమిటయా ప్రయోజనం అంటే ఇంట్లోకి ధనము ప్రవేశం అనేది జరుగుతుంది. బుద్ధికారకుడైనటువంటి బుధగ్రహ అనుగ్రహం ఉంటుంది. ఆకుపచ్చ రంగు ఒత్తి వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించండి. అలాగే అదృష్టమైశ్వర్యం. ఈరోజు సోమవారం అష్టమి కదా, ఇవాళ రావి చెట్టుని దర్శించిన వాళ్లకు లక్ష్మీ యోగం అనేది కలుగుతుంది. కేవలం రావి చెట్టును చూసినా, రావి చెట్టుకు ప్రదక్షిణ చేసినా, రావి చెట్టుకి నమస్కరించినా, తాకినా నిజంగా లక్ష్మీ యోగం అనేది ఆ శరీరానికంటే ఎవరైతే చేస్తారో వారికి కలుగుతుంది. కొన్ని పరిహారాలు చాలా చిన్నవి ఈరోజు చెప్పినట్టుగా, కానీ అదృష్టం ఎక్కడ ఎవరికి కలుగుతుంది అన్నది అమ్మవారి అనుగ్రహం. ఎందుకంటే అందరికీ రావి చెట్టు అందుబాటులో ఉండొద్దు, ఉన్నవాళ్ళు అదృష్టవంతులు. ఈరోజు మంత్రము, ఇవాళ అష్టమి, అందులోనూ ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించి ఒక మంత్రం. ఎందుకంటే ఈ మంత్ర జపం చేసిన వాళ్లకు విద్యా కటాక్షము, ఎగ్జామ్లో పాస్ అవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా మంత్రాన్ని రాసుకోండి. ఓం గం కాలభైరవ్యై నమః. ఓం గం కాలభైరవ్యై నమః. ఓం గం కాలభైరవ్యై నమః. ఈ మంత్రము 9 సార్లు రాసి 108 మార్లు జపించాలి. పిల్లలకు ఎగ్జామ్లో పాస్ అవ్వడం, ఎగ్జామ్స్ బాగా రాయటం, బాగా చదువుకోవడం అనేది జరుగుతుంది. అమ్మవారు గణపతి అనుగ్రహంతో ఉంటుంది ఈ మంత్రం. అందులో ఉత్తరాషాఢ నక్షత్రానికి విశేషమైన దేవతానుగ్రహం అనేది ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ మంత్ర జపం చేసుకోండి, సత్ఫలితం కలుగుతుంది. అలాగే అక్షయ తృతీయ రోజు నేను చెప్పినటువంటి పరిహారాన్ని తప్పకుండా చేయండి. ఎందుకంటే కొన్ని పూజలు మీరు ఎక్కడ తిరిగినా, ఏ గుడికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా చేయరు. ఈ మూలమంత్రాలతో చేసినటువంటి పూజలు మీ కుటుంబ పేర్లు అంటే మీ ఇంటి పేరు, గోత్రనామాలతో మీ కుటుంబ సభ్యుల పేర్లతో చేసిన పూజలు చాలా వరకు మిమ్మల్ని రక్షిస్తాయి. అలాగే అక్షయ తృతీయ రోజు కూడా ప్రత్యేకంగా లక్ష్మీ కుబేర హోమం చేయిస్తున్నాను. ఎవరైతే ఈ కుబేర దృష్టి బంధనం తీసుకుంటారో వారి కోసం ఒక లక్ష్మీ అమ్మవారికి సంబంధించి, కుబేరుడికి సంబంధించి కొన్ని వేద మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు కాకుండా తాంత్రిక మంత్రాలతో, అంటే వెంటనే మీకు డబ్బు ధనయోగం కలగడానికి తాంత్రిక మంత్రంతో కొన్ని పూజలు, హోమాలు అనేవి జరుగుతాయి. అది చాలా సత్ఫలితాన్ని ఇస్తాయి. తాంత్రిక మంత్రం అంటే ఏదో నెగిటివ్ కాదు, అంతా దేవుడికి సంబంధించిందే. విపరీతమైన ధనయోగాన్ని ప్రసాదింపజేసే మంత్రాలతో పూజ జరుగుతుంది. కావున అది అందరికీ చెయ్యం. ఎందుకు అంటే నమ్మకంతో ఎవరైతే ఇది తీసుకుంటున్నారో వాళ్ళ కుటుంబానికి ముందు న్యాయం జరగాలి. తప్పకుండా అక్షయ తృతీయ అన్నది చాలా పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి రోజు. ఈ పరిహారం చేసుకోండి. అక్షయ తృతీయ మామూలుగా గోత్రనామాలతో విడిగా పూజ చేయటమే కాకుండా అక్షయ తృతీయ రోజు ఈ హోమం చేస్తున్నాను. ఎవరైతే ఇందులో పోస్ట్ ద్వారా తీసుకుంటారో వాళ్ళ పేర్లతోనే చేస్తున్నాను. దత్తార్పణమస్తు.